సంగారెడ్డిలోని నవరత్నాలయంలో అన్న ప్రసాద కార్యక్రమాన్ని సాహితీ రాము గురుస్వామి ప్రారంభించారు. నవరత్న దేవాలయంలో అయ్యప్ప స్వాముల సౌకర్యార్థం నేటి నుండి జనవరి 14 వరకు మణికంఠ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతినిత్యం అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహిస్తామని స్థానిక అయ్యప్ప స్వాములతో పాటు ఇతర గ్రామాల అయ్యప్ప స్వాములు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మణికంఠ ఉత్సవ కమిటీ అధ్యక్షులు సాహితీ రాము గురుస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గురుస్వాములు జయప్రకాష్, శ్రీశైలం గౌడ్, జనప్రియ రాజు, పరమేశ్వర్ గౌడ్, విశ్వనాథం, బబ్లు తదితరులు పాల్గొన్నారు. సోమవారం కుటుంబ సభ్యులందరినీ ఆయన ఆరోగ్యాలతో పాటు ధన ధాన్య విద్యాబుద్ధులతో ఎల్లప్పుడూ సుఖశాంతం ఉంచాలని అయ్యప్ప స్వామిని కోరుతూ అయ్యప్ప స్వామిని జీవించమని అడుగుతూ ఇష్టం. అయ్యప్ప శరణం. మా అయ్యప్ప సేవా సమితి నుంచి మణికంఠ సేవా సమితి నుంచి ఇక్కడ ఈరోజు నుంచి జనవరి 14 అంటే జ్యోతి వరకు రోజు 1 గంటకు అన్నదానం స్టార్ట్ అవుతుంది. స్వాములు నిత్యం వచ్చి పూజ చేసినా అవుతానే లేదు. కాకపోతే పూజ చేసుకునే వాడు ఇబ్బంది పడతారు కనుక దయచేసి పూజలున్నప్పుడు పూజ దగ్గరికి వెళ్ళండి. పూజలు లేకపోతే లేదు, మీకు అత్యవసరం ఉండి తొందర పోయేది ఉంటేనే గుళ్ళల్లో వచ్చి తినండి. ఆ గుడి ఉంది, ఈ గుడి ఉంది, అట్లానేం లేదు. కాకపోతే దయచేసి మీకు ఒకటే చెప్పేది, పూజ వదిలిపెట్టుకొని మాత్రం తింటే అది మీకే పాపం. స్వామి శరణం, అయ్యప్ప శరణం. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న ఈ మణికంఠ సేవా సమితి నుంచి మా రాముస్వామి సారథ్యం వహిస్తున్నారు. తర్వాత దీనికి వెనకాలన్న మా జయప్రకాష్ గురుస్వామి రోజు నుండి అన్ని రకాలుగా సదుపాయాలకు ఏర్పాటు చేస్తున్నారు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు నుంచి నవరత్నాలయ దేవస్థానంలో మణికంఠ ఉత్సవ కమిటీ తరపున మా రాము గురుస్వామి ఆధ్వర్యంలో ప్రతినిత్య అన్నప్రసాదం జరుగుతుంది. జనవరి 14 వరకు ఈ యొక్క అవకాశాన్ని అందరూ భక్తులు వినియోగించుకోవాలని కోరుతున్నాం. అలాగే ఎవరైనా స్వామిని ఇక్కడ అన్నప్రసాదం విషయాన్ని చేయాలనుకుంటే రామస్వామిని కానీ పంతుస్వామిని సంప్రదించు, వాళ్ళు ఏ విధంగా చేయాలని కూడా మీకు సూచిస్తారు. అలాగే బయట ఏదైనా పెద్ద పూజ ఉన్నప్పుడు కూడా మీరు ఆ పూజకు పోయి వాళ్ళు ఆనందపరచాలి. లేకపోతే ఏమైందంటే ఇక్కడ అందరు ఇక్కడికి వస్తే ఆ పూజ. స్వామి శరణమయ్యప్ప. నవరత్న దేవాలయం పాత బస్టాండ్ ఈ రోజు నుండి మకర సంక్రాంతి వరకు అన్నప్రసాదం ఉంటుంది. మధ్యాహ్నం 1 గంటల నుంచి 3 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. దీనికి అయ్యప్ప ఉత్సవ కమిటీ మణికంఠ ఉత్సవ కమిటీ అధ్యక్షులు సాహితీ రాము గురుస్వామి ఆధ్వర్యంలో మరియు ప్రకాష్ గురుస్వామి, శ్రీశైలం గౌడ్, జనప్రియ రాజు గురుస్వామి వీరు చేస్తున్న అందరు కలిసి చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించగలగారు. ఇక్కడికి రండి, దయచేసి అన్యత భావించవద్దు. ఓం శ్రీ స్వామి అన్నగారు. మన సంగారెడ్డిలో ఉన్న అయ్యప్ప స్వామి భక్తులు మరియు బయట నుంచి వచ్చే భక్తులకు విన్నపం. నవరత్న దేవాలయంలో ఈ రోజు నుంచి 20వ తారీఖు నుంచి మరియు జనవరి 14 వరకు మన నవరత్న దేవాలయంలో రామస్వామి గురుస్వామి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మణికంఠ ఉత్సవ కమిటీ ద్వారా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి తెలిసిన వాళ్లకు తెలియని వాళ్లకు వచ్చే బుధవారం రోజు అన్నప్రసాద వితరణ నవరత్నాల దేవాలయంలో జరుగుతుంది. ఈ రోజు నుంచి 20వ తారీఖు 11వ నెల నుండి జనవరి 14 వరకు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. మరియు రాము గురుస్వామి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి దయచేసి భక్తులు ఎక్కడున్న అయ్యప్పలు కానీ ఇక్కడికి వచ్చి ఈ భిక్షను స్వీకరించగలరని నేను ప్రార్థిస్తున్నాను. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు 20వ తారీఖు నుంచి మొదలుకొని జనవరి 14 వరకు నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమం శ్రీ మణికంఠ ఉత్సవ కమిటీ ద్వారా జరుగుతుంది. స్వామి ఇట్టి అన్నదాన కార్యక్రమానికి